ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మనసాన్పల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గత 2 సంవత్సరాలుగా మొక్కజొన్న సాగు చేస్తున్నటువంటి రైతు తెల్లపల్లి రాజేంద్ర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క మొక్కజొన్న సాగులో శాస్త్రీయ వివరాలు, ఉత్పత్తి గణాంకాలు, ధరలు, సాగు పద్ధతి, నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి, ఈ యొక్క పూర్తి సంవత్సరం ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మొత్తం మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? దాంట్లో మీరు మొక్కజొన్న ఎంత వేసుకున్నారు? మామూలుగా మనకు 4 ఎకరాల భూమి ఉంది. 4 ఎకరాల భూమి ఉన్నది. అలా ఎకరా వరి వేసినాము. ఒక ఎకరా గడ్డి ఉంటది. ఓకే, ఏది పశువుల గడ్డ లేకపోతే ఏందన్నట్టు? పశువుల గడ్డి ఉంటది. ఒక ఎకరా దుక్కి ఉంది, అది మన తర్వాత వేరే పంట వేసుకుంటాము. ఓకే, ఒక ఎకరా మక్క పెట్టుకున్నాను. ఎకరా పొలం గాను మనకు సుమారుగా ఎన్ని కేజీల విత్తనాలు పట్టినాయి మనకు? ఎకరా భూమికి 9 కేజీల విత్తనాలు పట్టినాయి. 9 కేజీల విత్తనాలా? ఓకే, అంటే ఏం కంపెనీ, మీరు ఎటువంటి రకం వేస్తున్నారు మీరు? మనకు వచ్చేసి డెకలాబ్ 9081 డిక్లాబ్ 9081 విత్తనం వేసుకున్నారు. మనకు మార్కెట్ లో చాలా రకాలైన విత్తనాలు ఉన్నాయి కదా, మరి ఈ రకమైన విత్తనం మీరు స్పెషల్ వేయించుకోవడం గల ముఖ్య కారణం ఏంది? మామూలుగా మన గ్రామాల్లో రైతులను అడిగి తెలుసుకున్నాను. ఓకే, అంటే చుట్టుపక్కల తెలుసుకున్నారా? చుట్టుపక్కల రైతులు వేసిరారు, మరిపేట, గొల్లూరు ఇట్లా చుట్టుపక్కల ఊళ్ళలో తెలుసుకున్నాను. ఈ రకము బాగుంటది, దిగుబడి పంట ఎక్కువ వస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు ఇది మొదటిసారి వేసాను అనమాట? మొదటిసారి వేసాము. ఇంతకు వేరే వేసిరా? ఇంత ముందుకు వేరే రకం వేసినాము. హాఫ్ ఎకర్ వేసినాను. అప్పుడు 20 క్వింటాల దాకా వెళ్ళినాయి హాఫ్ ఎకరకు. అంటే అర ఎకరం ఇంతకు 20 క్వింటాలు వచ్చిందన్నమాట మనకు. ఇప్పుడు ఎకరా వేసుకున్నాను. ఇప్పుడు కొత్త రకం అని ఇస్తున్నాము. చూడాలి ఎంత దిగుబడి వస్తుందో మనకు తెలియదు కదా, కొత్త పంట. అవునన్నా, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వేసుకుని ఇప్పుడు పంట దిగుబడి వస్తుంది మీకు తెలుస్తుంది అనమాట. ఎవరైనా సరే ఒకవేళ మొక్కజొన్న పెట్టుకోవాలనుకుంటే కనుక ఎటువంటి రకమైన మన పొలం ఎంచుకుంటే బాగుంటుంది అంటారు? ఎర్ర నెలలు ఎంచుకోవాలి. ఎర్ర నెలలు ఎంచుకోవాలి. ఎందుకని ఎర్ర నెలలు? ఎర్ర నెల అంటే నీరు మంచిది అవుతుంది, పంట కూడా మంచిగా వస్తుంది, దిగుబడి కూడా బాగుంటది. అంటే నీళ్ళు ఎక్కువ గుంజుకునే అవకాశం ఉన్న నీళ్ళు అయితే బెటర్ ఉంటుంది అనమాట. ఎర్ర నెల చాలా గుంజుకుంటుంది. నల్లగడ ఏంటంటే ఒకసారి వాటర్ పెడితే తాగదు, భూమి తాగదు. నల్లగడ ఏంటంటే వాటర్ నిలిస్తే కనుక దాని వల్ల పంట తక్కువ వస్తుంది, పంట ఉత్పత్తి తక్కువ వస్తుంది. ఎర్ర నెల అయితే నీరు చాలా తాగుతుంది, మంచి పంట వస్తుంది. మీరు ఎకరా పొలంలో సుమారు 9 కేజీల విత్తనాలు నాటుకున్నారు కదా, మనం విత్తనం నాటుకున్నప్పుడు ఏ రకం నీళ్ళు అందించాలి దీనికి? ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంకనే వేయాలి, వాటర్ ఇంటనే వేయాలి. ఎందుకని అట్లా? లేకుంటే వాటర్ అయిపోతే ఉడతలు, చిలకలు అనేవి తవ్వి తీసుకొని మొక్కను తినేస్తాయి. తినేసి అప్పుడు పలసగా అయిపోతాయి. మనం పెట్టిన ఇత్తులు అనేవి ఉన్నాయి అనమాట. ఇంకా తొందరగా వాటర్ వేయాలి. అంటే మొదట ఫస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఎన్ని రోజుల తర్వాత మనం నీళ్ళు వేయాలి? మళ్ళీ 4 రోజుల తర్వాత వేయాలి. 4 రోజుల తర్వాత వేయాలా? అంటే ఫస్ట్ మొదట ఇచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత వేయాలి. తర్వాత మళ్ళీ ఎంత గ్యాప్ తో వేయాలి? మళ్ళీ మొక్క దశలు పెరుగుతున్నా కొద్ది మొక్క పెరుగుతుంటే కొంచెం ఆరిపోయినాక ఇస్తేనే బాగుంటది. వారం ఎప్పుడైనా సరే మనం భూమి ఆరిపోయే దాన్ని బట్టి ఇచ్చుకోవాలన్నమాట. భూమి ఆరిపోవాలి, మొక్క కూడా ఆడబట్టాలి. ఆడబట్టే నీరిస్తే మొక్క అనేది ఎదుగుదల కొంచెం తొందరగా ఎదుగుతుంది. అన్న, మీరు ఇంత చెప్పినట్టు వారానికి ఒకసారి తడిస్తా అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు అలా మరి ఇప్పుడు కంకుల మీద ఉన్నది ప్రస్తుతం అయితే పొలము, మరి ఇట్లాంటి దశలో మీరు ఎండలకు ఒకసారి ఇచ్చుకుంటారు వాటర్ అనేది? వారానికి 2 తల్లి ఇవ్వాలి. ఇప్పుడు ఖచ్చితంగా 2 తల్లి ఇవ్వాలా? ఎందుకని అట్లా? ఎందుకంటే బుట్టకు వచ్చే స్టేజ్ ఉంది కాబట్టి వాటర్ చాలా తాగుతుంది. ఇప్పుడు వాటర్ ఎక్కువ వేసుకుంటాం. బుట్ట కూడా చాలా బలంగా రానికే, మన ఎత్తు కూడా బలంగా రావాలి, గ్రోత్ కూడా చాలా పెరగాలి. గతంలో మీరు పూలు పండించా అని చెప్పేసి అన్నారు కదా, పూలు పండించడం ఏంటంటే కూల సమస్య చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అదే ఇప్పుడు మొక్కజొన్నలో చూసుకుంటే కనుక మన కూలీలు అనేది ఎప్పుడు అవసరం ఉంటుంది ఎక్కువగా? ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టేప్పుడు అవసరం ఉంటది. అంటే ఒక 6 మంది అవసరం ఉంటుంది. ఎక్కడ భూమి పెట్టాలంటే ఒక 6 మంది సరిపోతారా? 6 మంది ఒక రోజులో పెట్టిపోతారా? ఒక రోజులో పెట్టిపోతారు. ఓకే, ఒక 6 మంది సరిపోతారు. మరి కటింగ్ చేసేటప్పుడు ఇట్లా మధ్యలో ఏమైనా అవసరం ఉంటుంది? నీళ్ళు పెట్టేటప్పుడు మీరే చూసుకుంటారా? మేమే చూసుకుంటాం. మొత్తం మేమే చూసుకుంటాం. మళ్ళీ ఎప్పుడు అవసరం ఉంటారు కూలీలు ఎక్కువ? ఎండింగ్ లా ఫస్ట్ లాస్ట్ కు బుట్ట ఇప్పేటప్పుడు అవసరం ఉంటుంది కూలీలు. బుట్ట ఇప్పి వాళ్ళు మొత్తం దగ్గర వేసేందుకు అవసరం ఉంటుంది. దగ్గర వేసేదానికి అవసరం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ బుట్ట మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం తోట ఉంది కదా, అంటే దీన్ని మీకున్న ఆవులకు దానిలోకి ఏమైనా వేసేస్తారా లేకపోతే ఇట్లా? ఇది ఈ బుట్ట గట్టి కాగానే ఇప్పుడు తల కొట్టేస్తాం, సగాన్ని కట్ చేసేసి ఆవులకు కుట్టి ఆవుల ఆహారం అందిస్తాము. ఓకే ఓకే, అట్లా పని చేస్తుంది. తర్వాత మనం బుట్ట తీసుకొని కూడా ఈజీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి సగాన్ని కట్ చేస్తాం కాబట్టి బుట్ట తొందరగా తీసుకోవచ్చు. మంచిగా అనిపిస్తుంది, మనకు కంటికి అనిపిస్తుంది. నడవడానికి కూడా అవకాశం చాలా మంచిగా ఉంటది. లేకపోతే బాగా ఏపుగా పెరిగి మనం నడవలేము అనమాట. నడవలేము, అసలు కూలీలు దిగలేరు, అలా ఆకు గోసుకపోతుంటది. ఇది సగాన్ని కట్ చేస్తేనే ఆవులకు పోతుంది, మనకు బుట్ట కూడా ఈజీ తీసుకోవచ్చు అనమాట. అన్న, ఇప్పుడు ఈ మొక్కజొన్న పంట మొత్తం వచ్చిన తర్వాత మన చేతికి వచ్చిన తర్వాత అంటే మీరు ఈ దగ్గర పాటలు ఎక్కడ అమ్ముతారు? అంటే దేనికి ఉపయోగిస్తారు ఎక్కువగా దీన్ని? ఎక్కువ అంటే కోల్డ్ ఫారం లోకి ఉపయోగిస్తారు. కోల్డ్ ఫారం ఎక్కువ అవుతాయి. కోల్డ్ ఫారం లోకి పోతాయి, పశువుల దానికి పోతాయి, మనుషులకు ఈ విధంగా స్నాక్స్ అట్లా చాలా రకాలు పోతాయి. ఇప్పుడు గతంలో మీరు ఒక 1/2 ఎకరంలో వేసుకున్నా చెప్పారు కదా, అంటే అప్పుడు సుమారుగా మీకు ఎంత దిగుబడి వచ్చింది? అప్పుడు 1/2 ఎకరంలో మనకు 20 క్వింటాలు అయినాయి. 20 క్వింటాలు అయింది. అంటే అప్పుడు మార్కెట్ అప్పుడు రేట్ చూసుకుంటే ఎంత ఉండే మనకు? అప్పుడు 2200 ఉన్నది. అప్పుడు 2200. అంటే 2200 అంటే మనకు సుమారుగా 44,000 చేతికి వచ్చింది. 44,000 మనకి ఎంత ఖర్చు వచ్చింది అప్పుడు చూసుకున్నట్టయితే? ఖర్చు మనకు ఒక 15,000 వచ్చింది. 15,000 వచ్చిందా? అంటే మనకు ఒక 29,000-30,000 వరకు మనం మిగిలిన అనమాట. 30,000.
అంటే దాన్ని చూసుకొని ఇప్పుడు మీరు ఎకర పొలం వేసుకున్నారు. అవును. ఇప్పుడు మీరు నీళ్ళు చూసుకుంటే వారానికి ఒకసారి ఇచ్చుకుంటారు, చివరి దశలో మాత్రం వారం 2 సార్లు ఇస్తా అని చెప్పారు కదా. అంటే దీనికి మనము పంట మంచిగా రావడానికి మీరు ఏ రకమైన మందులు వాడతారు? అలాగే దీనికి ఏమైనా వైరస్ అట్లాంటి ఏమైనా పురుగు అని అట్లాంటి సోకుతుంది దీనికి? సోకుతుంది. మనం మొక్క పెట్టినాక నెల రోజుల లోపల మందు కొట్టాలి, కలుపు మందు ఖచ్చితంగా కొట్టాలి. ఎందుకంటే విపరీతమైన కలుపు పడతాయి ఇలా. కలుపు ఎక్కువ పడుతుంది. కలుపు మందు ఖచ్చితంగా కొట్టాలి. కలుపు మందు కొడితే ఇలాంటి కలుపు అనేది ఉండదు. గడ్డి మందు డైరెక్ట్ కొడితే అయిపోతా, లేకపోతే కూలీతో తీపిస్తారా మీరు? లేదు, మనమే స్ప్రే చేస్తాం మందు డబ్బాలతో. స్ప్రే సరిపోతాయి. ఈ చెట్టు ఏం కావాలి దాని వల్ల? చెట్టు ఏం కాదు. చెట్టు ఇప్పుడు కొత్త రకం మందు వచ్చింది, చెట్టుకి ఏం హానికరం కాదు. ఎందుకంటే మొక్కజొన్నలో కొట్టే మందే అది. దాని వల్ల ఏంటంటే ఓన్లీ మన కలుపు మాత్రమే పోతుంది. కలుపు పోతుంది, మందు కూడా ఈజీ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఇప్పుడు పెట్టిన తర్వాత నెల రోజుల తర్వాత మీరు ఫస్ట్ కలుపు మందు కొడతారు. అంటే తర్వాత ఇంకా మొక్క ఎదిగే దశలో ఎటువంటి రకాలైన ఎరువులు వేసుకుంటారు మీరు? ఫస్ట్ స్టార్టింగ్ లో డిఏపి ఇస్తాను. డిఏపి వేస్తారు. అంటే ఎంత ఎకర పొలంకి ఎంత అవసరం ఉంటుంది మనకు? సుమారుగా ఎకర భూమికి ఒక 3 బ్యాగులు అవసరం ఉంటుంది, డిఏపి అవసరం ఉంటుంది. తర్వాత మళ్ళా మొక్క పెరుగుతున్న కొద్దిగా మళ్ళీ మార్చాలి, మందు వేరే చేంజ్ చేయాలి. ఏం వేస్తారు తర్వాత? 28 వేస్తాము. 28 వేస్తారు. బుట్టకు స్టేజ్ ఎత్తే తర్వాత 28 వేస్తాము. తర్వాత లాస్ట్ చేసేలా పొటాషియం యూరియా యాడ్ చేయాలి. పొటాషియం యాడ్ చేస్తే పంట అనేది మంచిగా వస్తుంది, కలర్ వస్తుంది, షైనింగ్ వస్తుంది. అది పొటాషియం వేయలేకపోతే మనకు ఇత్తు బాగా రాదు, క్వాలిటీ ఉండదు. అంటే ప్రస్తుతం మరి మార్కెట్ లో ఇప్పుడు మనం మొక్క అమ్మాలంటే కనుక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? నార్మల్ పోతే ఇది కొనే అవకాశం ఉంటుందా? చాలా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే వరికనే చాలా మంచిగా అనిపిస్తుంది మొక్కజొన్న. వరికంటే ఇది బాగా అనిపిస్తుంది. వరి ప్రస్తుతం రేట్ ఎంత ఉంది మీకు తెలిసినంత వరకు మార్కెట్ లో? అయితే 2400 నుంచి 2500 మధ్యలో ఉంది. 2000 నుంచి 2500. అంటే మీరు గతంలో చూసినట్టయితే 20 క్వింటాలు వచ్చింది, ఇప్పుడు ఎకర పొలం కనుక 40 క్వింటాలు దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రకారం చూస్తే మీకు 1 లక్ష రూపాయల వరకు వస్తుంది. ఖర్చు ఎంత ఉంటుంది అన్న మొత్తం మన మొదటి నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే కనుక మీకు ఇప్పటికి ఎంత అయింది? ఇప్పటికి ఒక 30,000 దాకా అయింది మనకు. 30,000 దాకా ఖర్చు అయిందా? 30,000 దాకా. అంటే ఇంకేమైనా మందులు అట్లా కొట్టే ఉందా? అయిపోయినాయి మనకు. ఏం లేదు, అవసరం లేదు. చివరి దేశం వాళ్ళకి కూడా కొట్టేసినాము. ఇంకో మందు అనేది ఉంటది, సుడి మందు. అది సుడిలా పురుగు ఉంటది, పచ్చ పురుగు ఉంటది. అది సుడిలనే కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి. అంటే ఓన్లీ మొక్క సపరేట్ కొట్టాలా? మొక్క సపరేట్ కొట్టాలి. చాలా టైం తీసుకుంటది, చాలా స్లో కొట్టాలి. ఎందుకంటే అదే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క మొక్కలు ఉంటుంది కనుక ప్రతి ఒక్క దాంట్లో బుట్ట వచ్చే దగ్గర కొట్టాలి. నిండా నాంటేట్టు మంచి కొట్టాలన్నమాట. మొక్క మంచి నానాలి, అలా పురుగు చచ్చిపోవాలి. ఈసారి ఏంటంటే వెదర్ చాలా కూలింగ్ ఉండడం వల్ల 2 సార్లు ఉడకమైంది. పోయినసారి ఒకసారి కొట్టినా, ఈసారి 2 సార్లు కొట్టినా మందు. అంటే ఇప్పుడు ఈ పంట వేసుకోవాలనుకుంటే కనుక మనకు వాతావరణం అనుకూలమైన ఏ రకంగా ఉండాలంటే? ఎక్కువ ఎండలు కొట్టినా ఇది మంచిగా పండుతుంది. ఇది ఎండ ఎక్కువ కొట్టాలి, ఎందుకంటే కూలింగ్ ఉండదు. మెయిన్ పాయింట్ కూలింగ్ ఉంటే మనం ఇంకా మందు కొట్టుకోవాల్సి వస్తుంది. మందు కొట్టుకోవాల్సి వస్తుంది. పురుగు చాలా ఉంటది అనమాట. పురుగులు చాలా అవుతాయి, చాలా విపరీతమైన మందులు అవుతాయి. వెదర్ మంచిగా ఉండాలి, ఎండ కొట్టాలి, బాగుంటది, పంటకు మంచిగా అనుకూలంగా ఉంటది. అంటే మీరు మొత్తం విత్తనాలు నాటుకున్నారు కదా, సుమారుగా మొక్కకి ఎంత గ్యాప్ ఇచ్చుకున్నారు? ఒక ఫీట్నర గ్యాప్ ఇచ్చుకున్నాం. ఫీట్ నుంచి ఫీట్నర సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకంటే ఎందుకు గ్యాప్ ఇచ్చుకోవాలంటే మనకు కంకి అనేది బలంగా రావాలి. కంకి బలంగా రావాలంటే మీరు సుమారుగా ఒక ఫీట్నర గ్యాప్ ఇచ్చుకుంటే గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఫీట్నర గ్యాప్ ఇస్తే కంకి బలంగా వస్తుంది, పంట కూడా మంచి దిగుబడి ఎక్కువ వస్తుంది. అంటే మొక్క పెట్టినప్పటి నుంచి లాస్ట్ మనం తీసుకున్నంత వరకు సుమారు ఎన్ని నెలలు పట్టే అవకాశం ఉంటుంది? ఒక 4 నెలలు పడుతుంది. 4 నెలలు పడుతుంది. అంటే 4 నెలలు పడుతుంది. మిగతా 8 నెలలు ఏం చేస్తారు? ఇలా ఏం పండిస్తారు మీరు? ఇంకా ఇలా మళ్ళా ఇది దున్ని మళ్ళా వేరే పూలు వేస్తాం. ఏం పూలు వేస్తారు మీరు? అది చామంతి రకాలని. చామంతి రకాలు వేస్తారా? చామంతి ఎన్ని రకాలు వేస్తారు సుమారుగా మీరు? చామంతి ఒక 3-4 రకాలు వేస్తారు అన్న. ఇప్పుడు మీరు మొక్కైన విత్తనం వేసుకునే ముందు భూమిని ఏ రకంగా చదువు వేసుకొని ఎరువులు వేసుకుంటారు? ఏ రకమైన ఎరువులు వేసుకుంటారు? ఫస్ట్ మనం కల్టివేటర్ వేపిస్తాము. కల్టివేటర్ వేయించిన తర్వాత మనం పశువుల ఎరువు పోసుకొని పల్టర్ వేసుకొని, ఎందుకంటే పల్టర్ ఎందుకు వేసుకోవాలంటే భూమి అనేది మంచి డెవలప్ అయిపోతుంది, సాఫ్ అవుతుంది అనమాట. తర్వాత మనకు ట్రాక్టర్ కు 4 నాగాలు ఉంటాయి, బోజ కొట్టి నాగాలు. ఆ బోజ నాగాలతో సార్లు కొట్టిపించి హారాలు కట్టుకొని ఇట్లా చదువు చేసుకొని పెట్టుకుంటాం. ఇతను పెట్టుకుంటారు అన్నమాట. ఒక్కొక్క దానికి ఫీట్ గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటారు. ఫీట్ గ్యాప్ ఇస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఎకర పొలంలో మీరు వేసుకున్నారు కదా, ఒక మొక్కకు సుమారుగా ఎన్ని కంకులు వచ్చే అవకాశం ఉంటుంది మనకు? 1 నుంచి 2 వస్తాయి. 1 నుంచి 2 వస్తా? భూమి బలంగా ఉంటే 2 వస్తాయి ఖచ్చితంగా. 2 మందులు ఎక్కువ వేస్తాం కాబట్టి 2 కంకులు ఖచ్చితంగా వస్తాయి. మీరు వరి అలాగే పూలు పండిస్తారు, అంటే వేరే పంటలతో పోల్చుకుంటే కనుక మొక్కజొన్న పంట అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? సులభంగా అనిపిస్తుందా లేకపోతే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ పంట పండించడం? మొక్కజొన్న అనేది ఫస్ట్ స్టార్టింగ్ లా కూలీలు అవసరం ఉంటుంది, లాస్ట్ ఎండింగ్ లా తీసే టైంలో అవసరం ఉంటుంది. అంటే కూలీల సమస్య చాలా తక్కువ ఉంటుంది. 2 సార్లు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా అనుకూలంగా ఉంటుంది, మనం చూసుకోవచ్చు అనమాట. మనం మందులు మనం వేసుకోవచ్చు, మందులు మనమే కొట్టుకోవచ్చు, నీళ్ళు మేమే పెట్టుకుంటాము. కూలీలో కొడతా అనేది ఉండదు అనమాట. వేరే పంటలు వేసుకుంటే ప్రతిసారి కూలీలో బతికాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు పంటని తీసుకునేటప్పుడు కట్ చేసేటప్పుడు అంటే ఏ రకంగా మీరు దీని అయిందని దృష్టిలో పెట్టుకొని కట్ చేస్తారు? ఇత్తు అనేది గట్టి అవుతుంది, మొత్తం చేను కూడా ఎండిపోతుంది. మొత్తం ఎండిపోతుంది, ఉరిగడ్డ లాగా అవుతుంది, మొత్తం ఎండిపోతుంది అనమాట. ఉరిగడ్డ లాగా అవుతుంది, ఇత్తు గట్టి అవుతుంది. అప్పుడు వచ్చింది అని
తీస్తాం అనమాట. మొత్తం ఒకటేసారి కటింగ్ చేయించుకుంటారు మీరు? ఒకటేసారి కట్ చేస్తాం. చూశారు కదా మొక్కజొన్న సాగులో రైతుకున్న అనుభవాలు. అయితే మరీ ముఖ్యంగా ఏంటంటే ఈయన గత 2 సంవత్సరాల నుంచి యొక్క మొక్కజొన్న పంట ఎందుకు వేసుకున్నారంటే గతంలో అరెకరంలో 20 క్వింటాలు సుమారుగా దిగుబడి వచ్చింది. అప్పుడు ప్రస్తుతం మార్కెట్ రేట్ చూసుకుంటే కనుక 2200 చొప్పున వచ్చింది. అప్పుడు అన్ని ఖర్చులు కూడా 30,000 రూపాయలు మిగిలినాయి. కానీ ప్రస్తుతం చూసుకుంటే కనుక ఎకరా పొలంలో 40 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ రేట్ 2400 నుంచి 2500 రూపాయలు నడుస్తున్నందున 1,00,000 రూపాయలు చేతికి వచ్చిన దాంట్లో ఒక 30,000 ఖర్చు పోయినా 70,000 రూపాయలు 4 నెలల్లో మిగులుతుంది. కూళ్ళ సమస్య అనేది చాలా తక్కువ ఉంటుంది కనుక ఈ యొక్క పంటను ఎంచుకున్నా అని చెప్పేసి రైతు చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.